నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ముందు చూడకపోయి ఉంటే ఇంక నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. 21 డేస్ ఛాలెంజ్ చేశాను, 10 డేస్ ఛాలెంజ్ చేశాను వెయిట్ లాస్ కోసం. అదంతా మీరు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చితే. ఈరోజు డే 5 అండి. వెయిట్ లాస్ జర్నీ అనమాట నాది. కంటిన్యూస్గా చేస్తున్నాను. ఎప్పటికీ వెయిట్ లాస్ అయితే నా గోల్ ప్రకారం అప్పటికి నేను ఆపుదాం అనుకుంటున్నాను. చూస్తాను అసలు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నా హెల్తీ రెసిపీస్ నా వెయిట్ లాస్ కోసం అనేది ఈ వీడియోస్ అండి. ఈరోజు డే 5. అందులో మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాం, అది అందరికీ తెలిసిందే. కానీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాం హెల్తీగా, అది చాలా మంచిది. కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, అది కూడా వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళు తినొచ్చు, ఎవరికి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా అలవాటు చేసుకుంటున్నాను ఒక జ్యూస్ తాగడం. ఎందుకంటే 12 hours 13 hours మనం తినకుండా ఫాస్ట్ చేసినట్టు ఉంటాం కాబట్టి నైట్ అంతా ఇలా హెల్తీగా తీసుకుంటే చాలా మంచిది. నేనైతే క్యారెట్ ఖచ్చితంగా యాడ్ చేసుకుంటున్నాను, కీరా లేకపోతే బీట్రూట్, ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్తో ట్రై చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ట్రై చేస్తాను. ఇప్పుడైతే స్పినాచ్, క్యారెట్, బీట్రూట్, కొరియాండర్ అండ్ జింజర్ యాడ్ చేసుకున్నానండి. స్పినాచ్ యాక్చువల్గా ఇలానే కాదు, ఆమ్లెట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆమ్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. క్యాజువల్గా మనం కరివేపాకు ఎలా వేసుకుంటామో అలానే దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఏదన్నా కర్రీలో వేసుకున్నా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామందికి నచ్చదు స్పినాచ్, కానీ ఇలా జ్యూస్ చేసుకుంటే నాకు అసలు ఎక్కడ కూడా వగర్ ఫ్లేవర్ కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. కొంతమంది ఇందులో హనీ వేసుకొని తింటారు, షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు తినలేమనుకున్న వాళ్ళు. ఇలా పేస్ట్ అయిన తర్వాతే వాటర్ వేసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ పీసెస్, క్యారెట్ అండ్ బీట్రూట్ పీసెస్ ఉంటాయి కదా, అవి తగులుతూ ఉంటాయి, అప్పుడు తాగాలనిపించదు. ఇలా జ్యూస్ అయిపోయిన తర్వాత తాగితేనే చాలా బాగుంటుంది. నేనైతే ఫైబ్రిష్గానే తీసుకుంటాను, నేను ముందు చెప్పినట్టు, ఎందుకంటే ఆకలి వేయొద్దు కాబట్టి. కానీ నేను ఈ మధ్యలో స్నాక్ కూడా తీసుకుంటున్నానండి. ఈరోజు తీసుకున్నాను స్పెసిఫిక్గా. అండ్ అవిసె గింజలు నేను తీసుకుంటున్నాను, స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడే. అవిసె గింజలు తీసుకోవడం చాలా హెల్దీ కాబట్టి. ఇంకా అలాంటివి చాలా ఉంటాయి, వాటర్ మెలన్ సీడ్స్ కానీ, కర్బూజా సీడ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచిది. నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళానండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ బుజ్జి పిట్ట నాకు కనిపించింది. నాకు చాలా క్యూట్గా అనిపించింది. కింద పడిపోయింది రోడ్డు మీద, కదలట్లేదు. ఏంటబ్బా ఇలా ఉంది అని చూస్తే పిట్ట అనమాట. ఇంకా అంటే పట్టుకోవచ్చా లేదా అలా అనుకొని తీసేసుకున్నాను. సర్లే పాపం ఏదో దెబ్బ తగిలినట్టుంది, ఇంజ్యూర్ అయింది అని చెప్పి తీరా చూస్తే ముక్కుకి రక్తం వచ్చేసింది. మేబీ షాక్ కొట్టుంటుంది, లేకపోతే చెట్టు మీద నుంచి పడిపోయి ఉంటుంది నేను అనుకోవడం. తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఒక పార్క్ ఉంటే వాటర్లో పెట్టాను. కొంచెం అప్పుడు యాక్టివ్ అయింది, దూకింది కూడా, మళ్ళీ డల్ అయిపోయింది అనమాట. నాకేమో భయం వేసింది, ఏమన్నా ఫుడ్ పెడితే నార్మల్ అవుతుందేమో, ఎగురుతుందేమో అని చెప్పేసి తీసుకొని నేను ఉండే ప్లేస్కి తీసుకొని వెళ్ళాను. పాపం దానికి కళ్ళు కనిపించదు అనుకుంటా, ఒక కన్నే ఉంది, ఇంకొక కన్ను ఇలాగా బ్లాక్ అయిపోయింది. ఒక సైడే చూస్తుంది, ఆ ఒక్క కన్నుతోనే తలంతా తిప్పి చూస్తుంది ఏమేమి ఉంది పక్కన అని చెప్పేసి, ఎవరు పట్టుకున్నారు నన్ను, ఎక్కడున్నాను అని మొత్తం చూసుకుంటుంది. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత పాపం ఎగురుతుందేమో అని చెప్పేసి చూస్తుంటే ఎగరట్లేదు. కొంచెం యాక్టివ్ అయింది కాబట్టి ఇలా నా చేతి మీద నుంచోపెట్టుకొని బయటకు పెట్టాను, కానీ అది ఎగరట్లేదు. ఇంకా అక్కడక్కడే చూస్తూ ఉంది. ఇంకా ఏం చేశానంటే తీసుకొని కొంచెం ఫుడ్ పెడదామని అలా పెట్టానన్నమాట. కానీ అయినా వింతగా చూస్తుంది, ఎక్కడికి వచ్చాను, ఏ ప్లేస్కి వచ్చాను అని. సరేలే అని చెప్పి కొంచెం కామ్ అయిన తర్వాత దాన్ని ఇలా విండో మీద పెడితే అదే వెళ్ళిపోయిందనమాట. నాకు ఇదివరకు లవ్ బర్డ్స్ ఉండేవి, ఇంకా తర్వాత వాటి ఫ్రీడమ్ వాటికి ఉండాలని వదిలేయాల్సి వచ్చింది. ఇది కూడా అలానే అనిపించింది, ఉంచుకోవాలనిపించింది. కానీ పాపం అది ఇప్పుడు దాకా బయట తిరిగి ఉంది కదా, ఇప్పుడు మనం అలాగా బంధించేస్తే దానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాను తాగడానికి. చాలా బాగా వచ్చింది ఈరోజు అయితే, రోజుటి కంటే చాలా బాగా వచ్చింది. ఎందుకో తెలియదు కానీ చాలా టేస్టీగా కూడా వచ్చింది. కలర్ కూడా చాలా మంచిగా, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా నా లంచ్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇది మిల్లెట్స్ మనకు తెలిసిందే కదా, ఇది కుక్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసి అలా కుకింగ్కి పెట్టేశాను అనమాట. ఉడికిపోతుందండి, చాలా తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక 10 minutesలో ఏమో ఉడికిపోతుంది. ఇది ఉడికిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి బటర్ అండ్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది కూడా హోల్ వీట్ బ్రెడ్ అనమాట, చాలా బాగుంది. జస్ట్ ఒక్క పీసే తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం ఆకలేస్తుంది. కనీసం ఏమీ తినకపోతే
తర్వాత మనమే ఇబ్బంది పడాలి కదా అనిపిస్తుంది. ఎంత డైట్ అయినా, ఎంత హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా టైమ్ టు టైమ్ ఏదో ఒకటి మధ్యలో తినకపోతే తర్వాత ఇబ్బంది పడాలి. లేకపోతే నెక్స్ట్ లంచ్ హెవీగా చేయాలనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి ఒకే ఒక బ్రెడ్ పీస్ తీసుకున్నాను. మార్నింగ్ అది తీసుకున్నాను. ఇది జస్ట్ బటర్ యాడ్ చేసేసుకొని టోస్ట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ చియా సీడ్స్ తీసుకోక నేను చాలా రోజులైపోయిందండి. నాకెక్కడో బ్యాగ్‌లో ఉన్నాయి కనిపించినాయి. మళ్ళీ యాడ్ చేసుకోవాలి, తాగాలి అని చెప్పేసి బాటిల్‌లో ఒక 1 ½ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను ఆఫీస్‌కెళ్ళిన తర్వాత కొంచెం తాగుతూ ఉంటాను. పర్ డేకి బాటిల్‌లో కనీసం 1 ½ బాటిల్ వరకు 2 ½ బాటిల్స్ వరకు తాగుతానండి. ఇది 750 ml కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈరోజు నా లంచ్ ఏంటో చూడండి. మిల్లెట్స్ అనమాట కుక్ చేసుకున్నాను. అండ్ ఎగ్ టొమాటో కర్రీ కూడా ఉందండి. చాలా వచ్చింది ఇది కూడా. చాలా బాగా కుక్ చేసుకున్నాను నేను. అండ్ ఏం లేదు, టొమాటో కర్రీ చేసేసుకొని అందులో ఎగ్స్ పగలగొట్టేసి వేసేసుకున్నాను. ఇది పెసరపప్పు చారు. ఇది మా ఫ్రెండ్ నేర్పించిందనమాట నాకు. నాకు చాలా ఇష్టం. కొంచెం పుల్లగా అలా ఉంటుంది. వర్షం పడినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తది ఇంకా. అలా ప్యాక్ చేసేసుకొని ఆఫీస్‌కెళ్ళిపోవడమే. నెక్స్ట్ నా డైట్ ఏం తిన్నాననేది షార్ట్స్‌లో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.